పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇదోతికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2,10,000 గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేము భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. రైతులకు మద్దతు ధరనివ్వటం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని పరిగణిస్తే ఒక్క సీజన్కు ఎకరానికి రైతుకు సుమారు 12,500 రూపాయలు ఆదాయం వస్తుంది. దీని వలన రైతుకు సంవత్సరానికి 2 పంటలకు కలిపి 25,000 రూపాయలు అధిక ఆదాయం ఎకరానికి లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో 284,16,000 మెట్రిక్ టన్నుల వరి 1,27,00,000 ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్ కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ